హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఝాన్సీని. ఈరోజు మనం అందరికీ యూస్ఫుల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. టిప్ అండి, టీ అనేది మనం పెడుతూ ఉంటాము. కానీ టీ పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మనం అక్కడ పెట్టేసి పక్కకి వెళ్ళి వేరే పని చూసుకుంటాము. అంతలో ఇంకా టీ అనేది ఒలిగిపోతుందండి. కానీ పైకి అయితే పొంగిపోతుంది ఎంత జాగ్రత్త పడినా సరే. కానీ ఈ చిన్న టిప్తో టీ అనేది బయటికైతే వలవకుండా అయితే ఉంటుంది. టీ మనం పెట్టినప్పుడు మనం ఏదైనా పని ఉంది అన్నప్పుడు ఇలాగ స్పూన్ ఇలా రివర్స్ చేసి పెట్టారనుకోండి, టీ అనేది బయటి పొంగకైతే ఉంటుంది. మీకు ఈ టిప్ నచ్చిందా? లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, టమాటాలు మనకి పాడైపోతే మనం పడేస్తూ ఉంటాం కదా. అంటే ఒకవేళ సగం పోయినా, సగం పాడైపోయినా, సగం బాగుందని వాడేస్తూ ఉంటాం కదా. లేదంటే ఇంకా టోటల్ కుళ్ళిపోయిందే ఇంక కంప్లీట్గా పడేస్తాం కదా. సో పడేయకుండానే టమాటాలను ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఈ 3 టమాటాలు మంచిగా కడిగేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకోవచ్చు, నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండితే సరిపోతుంది. కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా దాంతోపాటు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర రాగి ఇత్తడి సామాన్లు ఉంటాయి కదండి. సో మనం ఎలాగ బాగా రుద్ది బాగా పాలు చేసుకుంటాం. కానీ ఎటువంటి సర్ఫ్ కూడా లేకుండానే, సబీనా కూడా లేకుండానే ఈజీగా ఈ టమాటాలతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి. ఫస్ట్ ఏంటంటే నా దగ్గర రాగి గ్లాస్ ఉందండి. ఈ గ్లాస్ దీంట్లో వేసేసి ఒక అరగంట పాటు మనం అలా వదిలేసి మన పని మనం మిగతా పనులు చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టమాటాలు కూడా పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇలాగ మనం అరగంట తర్వాత మనం పిండేసుకున్న నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, నిమ్మకాయ చెక్కను పడేయకుండా ఇలాగ జస్ట్ మామూలుగా ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి, అంటే మనకి స్క్రబ్బర్ ఏం పెట్టకుండానే ఇలా నిమ్మకాయ చెక్కతో రుద్దేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మీకు కావాలంటే సబ్బు పెట్టుకొని వాష్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు యూజ్ అయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా కిచెన్లో ఉన్న ట్యాప్స్ కానీ, బాత్రూంలో ట్యాప్స్ కానీ వాటర్ స్టెయిన్స్ ఎక్కువ ఉండదంటే ఉప్పు నీటి మరకలు పడిపోతూ ఉంటాయి కదండి, తెల్ల కనిపిస్తుంది కదా. ఇలాగ టమాటా ప్యూరీని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి. ఫస్ట్ మామూలుగా స్క్రబ్బర్తో రుద్దేసుకొని తర్వాత వాటర్తో కడిగేసుకుంటే సరేనండి. కొత్త ట్యాప్లు అయితే మెరిసిపోతాయి. ఇక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాము, కానీ మూత ఓపెన్ చేసినప్పుడు నెయిల్ పాలిష్ చుట్టుపక్కలంతా వచ్చేస్తుంది. ఓపెన్ చేసినప్పుడు చాలా టైట్గా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. సో ఇలా తొందరగా వచ్చేయాలంటే నెయిల్ పాలిష్ మనం కొన వెంటనే ఏంటంటే ఇలా మన చుట్టుపక్కల ఏంటంటే క్రీమ్ ఉంటుంది కదండి, మనం మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటాం కదా, లేదంటే వ్యాజిల్ కానీ ఏదైనా క్రీమ్ కానీ ఇలాగా ఈ అంచుల్లో చుట్టూ రాసామనుకోండి, మనకు అనేది ఈజీగా అంటే నెయిల్ పాలిష్ అంటుకోకుండా ఉంటుంది. ఒకవేళ అంటుకున్నా సరే తొందరగా మూత అనేది వస్తుంది. ఎక్కువ మనం బాధపడక్కర్లేదు. ఇక నెక్స్ట్ టిప్ అండి, నెయిల్ పాలిష్ వాటర్ కింద ఫ్లోర్ మీద పడిపోతుంటుంది కదా, ఒక్కొక్కసారి పిల్లలు పెడుతున్నప్పుడు కానీ నెయిల్ పాలిష్ అంటుకుంటుంది. ఇదేంటంటే నాకు సెపరేట్గా అయితే అంటుకోలేదండి. ఇందాక టిప్ అనేది మీకు షేర్ చేసినప్పుడు నెయిల్ పాలిష్ అనేది ఫ్లోర్ మీద పడిపోయింది. సో అందుకు ఇది కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఇలాగ పంచదార ఉంటుంది కదండి, పంచదార మనకు గరుగ్గా ఉంటుంది కాబట్టి ఇలాగ నెయిల్ పాలిష్ పడినప్పుడు ఎక్కడైతే మనకి నెయిల్ పాలిష్ పడిందో అక్కడ కొంచెం పంచదార లైట్గా వేసామనుకోండి, ఈ గరుకు దానివల్ల నెయిల్ పాలిష్ అనేది ఈజీగా వచ్చేసింది. ఇది ఆరిపోయిన తర్వాత కూడా మనం బాగా అంటే ఇప్పుడు నెయిల్ పాలిష్ అంటుకుని వెంటనే క్లీన్ చేసుకుంటాము, కానీ ఒక్కొక్కసారి క్లీన్ చేయడం అవ్వకపోతే బాగా డ్రై అయిపోతుంది కదా, క్లాత్తో తుడిచినా పోదు. అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూస్ అవుతుందండి. ఇలాగ పంచదార వేయడం వల్ల నెయిల్ పాలిష్ తొందరగా అయితే వచ్చేసి ఆడైపోయిందని చెప్పి బాగా బాధపడిపోతాము. తెచ్చుకుని వెంటనే టమాటాల పైన ఇలాగా ఆయిల్ మనం రాసి, ఆయిల్ అంటే వంట నూనె రాసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, టమాటాలు పాడవకుండా లేదంటే కుళ్ళిపోకుండా ఫ్రెష్గా అయితే ఎక్కువ కాలం అయితే ఉంటాయండి. మీకు కానీ ఈ టిప్ బాగా యూజ్ అయిందా? అయితే లైక్ చేసేసేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంకా టమాటాలు మనం కట్ చేసుకోవాలంటే ఎలా కట్ చేసుకుంటాము? జనరల్గా కత్తితో కట్ చేసుకుంటాం, కానీ కత్తి అవసరం లేకుండా ఈ పీలర్తో పైన ఈజీగా తీయచ్చండి. ఒకవేళ మనం టమాటాలు పైన కత్తితో కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి సరిగ్గా రాకపోవచ్చు కదా, చేయి కూడా కట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఇలా పీలర్ తీసుకున్నాం అంటే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. క్లీన్ చేసేసి ఉంటుంది కదా, లేదంటే పట్టు చీరలు కానీ ఇలాంటి సిల్క్ శారీస్ కానీ చూసారు కదా ఇంత సిల్కీగా ఉందో. సో ఇలాంటి పల్చగా చీరలు ఏంటంటే ఒక్కొక్కసారి పిన్నీస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే చిరిగిపోతాయి, లేదంటే ఇలా పెడుతూ ఉంటే చిరిగిపోతూ ఉంటుంది కదండి, లేదంటే పోగులు రావడం కానీ చిరిగిపోవడం కానీ అవుతూ ఉంటుంది, చీర అది పాడైపోతూ ఉంటుంది. కానీ ఇలాంటి చీర ఏం పాడకుండా ఉండడానికైతే ఈ టిప్ అండి. మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ట్యాబ్లెట్స్ వాడేసిన తర్వాత వెనకతలు చూసారు కదా ఇలాగా ఈ ఫాయిల్ కవర్లో ఈ కవర్ ఉంటుంది కదండి, వెనకతలు ఇలా మూచి కవర్ ఉంటుంది కదా, ఈ కవర్ని పిన్నిస్లో గుచ్చి మనం ఇలా పిన్నిస్ పెట్టుకున్నట్టయితే చిరిగిపోకుండా అయితే ఉంటుందండి. దీని ప్లేస్లో మనం అల్యూమినియం ఫాయిల్ కూడా పెట్టుకోవచ్చు. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే అవైలబుల్ ఉంటుంది, లేదంటే ఇలా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదండి, సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ టిప్ యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఈ అన్ టిప్లో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదామండి. కిచెన్లో మనం లైటర్స్ వాడుతూనే ఉంటాము. కానీ కిచెన్లో లైటర్స్కి ఒక్కొక్కసారి ఏంటంటే బాగా జిడ్డుగా అయిపోతుంది, మరకలు అయిపోతూ ఉంటాయి కదా. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను రకరకాలుగా కిచెన్ లైటర్ని క్లీన్ చేసుకోవడం అయితే చూపించాను. దాంట్లో భాగంగా ఇది ఇంకొకటి అండి. ఇదేంటంటే కిచెన్ లైటర్ లాగా ఉంటుంది కదండి. ఈ లైటర్స్ని పైన మన నిమ్మకాయల చెక్కలు పడేస్తూ ఉంటాం కదండి. సో వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాము. ఇలా కిచెన్ లైటర్ని కూడా ఈ నిమ్మకాయ చెక్కతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగ బాగా రుద్దేసుకోవాలండి. ఎటువంటి ఉప్పు, బేకింగ్ సోడా అది కూడా అవసరం లేదండి. జస్ట్ నిమ్మకాయ చెక్కని ఇలాగ మొత్తం లైటర్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని, మనమైతే మన దగ్గర కిచెన్ నాప్కిన్ ఉంటుంది కదండి, వేస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ అయితే క్లాత్ ఉంటుంది కదండి, ఆ తుడుచుకునే క్లాత్తోని మనం కొంచెం తడి క్లాత్తో అయితే తుడుచుకోవాలండి. తడి క్లాత్తో ఇలా తుడుచుకున్న తర్వాత మన దగ్గర తడి క్లాత్ తుడుచుకున్న తర్వాత ఒక టిష్యూ కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వీలైతే ఎండ్లో అయితే పెట్టుకుంటే లైటర్ అనేది చాలా జిడ్డానికి చాలా పడిపోతుంది. కొత్త లైటర్లు అయితే మెరిసిపోతుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మీకు కానీ ఈ టిప్ యూజ్ అయితే లైక్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోతాం. పాల ప్యాకెట్ ఉంది కదండి. పాల ప్యాకెట్లో జనరల్గా నార్మల్ పాల ప్యాకెట్ అయినా, లేదంటే మనకి గోల్డ్ ప్యాకెట్ ఉంటుంది కదండి. ఇప్పుడు అమూల్ ప్యాకెట్ తీసుకున్నాం కాబట్టి అమూల్ గోల్డ్. సో క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ప్యాకెట్కి మనకి మిల్క్ అనేది, వెన్న అనేది అంటుకుపోతూ ఉంటుంది. నార్మల్ ప్యాకెట్లో కూడా ఒక్కొక్కసారి వెన్న అయితే ఎక్కువ లేకపోయినా కొంచెమైనా వెన్న అంటుకుపోతుంది. కాబట్టి అది ఈజీగా మనమైతే తీసేసుకోవచ్చు. అది ఎలాగంటే ఫస్ట్ ఏంటంటే కొంచెం వాటర్ అయితే తీసుకోవాలండి. ఈ వాటర్ స్టవ్ వెలిగించి కొంచెం గోరెచ్చగా అయితే తింటే సరిపోతుంది. ఎక్కువైతే మరగకూడదండి. జస్ట్ వేలు పడితే కొంచెం లైట్గా వేడైతే అలగాలి. ఈ తగిలిన వేటికి ఈ ప్యాకెట్ అనేది ఒక 1 మినిట్ పాటు అలా దాంట్లో పెట్టేసామనుకోండి, ఈ ప్యాకెట్కి ఉన్న ఏదైనా వెన్న అయితే ఏదైనా ఉన్నా సరే ఇట్టే కరిగిపోయి పాలల్లో అయితే కలిసిపోతుంది. మీకు కానీ ఈ టిప్ నచ్చిందా? అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి. చేశారంటే మిల్క్ ప్యాకెట్కి అసలు వెన్న అయితే ఉండదండి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. చెప్పండి, మీరు థంబ్నెయిల్స్ చూసే ఉంటారు. ఏంటబ్బా గ్రేటర్ మీద కాయిన్స్ పెడితే ఏమవుతుంది అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అది ఎలా అంటే ఈ గ్రేటర్ ఏదైతే మనకి ఎక్కడైతే పదును తగ్గిపోయింది లేదంటే పోయింది అని చెప్పేసి, ఏంటంటే షార్ప్నెస్ పోయింది అని చెప్పేసి గ్రేటర్స్ అన్ని పక్కన పెడేస్తాము. కానీ ఈ కాయిన్స్తోని ఇలా కింద నుంచి పైకి వీడియోలో చూపించిన విధంగా మీరు షార్ప్ చేశారు అంటే ఒక 1 మినిట్ పాటు ఇలా చేశారనుకోండి, మొత్తం అన్ని సైడ్స్ అన్ని చోట్లగా చేశారంటే చాలా ఈజీగా మనం షార్ప్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం సిల్వర్ ఫాయిల్ అవన్నీ పెడతాం కదా. సిల్వర్ ఫాయిల్ అందరి ఇంట్లో అవైలబుల్ ఉండకపోవచ్చు. కానీ ఇలా కాయిన్స్ అనేవి ఉంటుంది కదండి. ఏ కాయిన్ అయినా పర్లేదు, 5 రూపీస్ అయినా పర్లేదు, 1 రూపీ 2 రూపీస్ కాయిన్ అయినా పర్లేదు. ఇలా మీరు చేశారంటే ఈజీగా షార్ప్ అనేది చేసేసుకోవచ్చు. మీకు కానీ ఈ టిప్ నచ్చిందా? లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. ముఖ్యంగా ఈ టిప్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోతూ, ఈ టిప్ కానీ మీకు నచ్చితే యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఇంకా చూసారు కదండి, ప్లాస్టర్, వైట్ ప్లాస్టర్ అయితే అస్సలు తెలియదు కదా ఎక్కడ అంటే ఎక్కడ పెడతాము. ఇదే ఎత్తుకొని ఇలాగా క్లోజ్ చేసేసానండి. టిప్ చూపించడానికి అయితే నేనైతే క్లోజ్ చేశాను. ఎటకేలకి అయితే దొరికేసింది. చూసారు కదా, ఇలాగ ప్లాస్టర్ అయితే నేను తీసానండి. కానీ మనం క్లోజ్ చేస్తే చాలా ఇబ్బంది పడతాం. ఎక్కడుందో ఎత్తుకుంటూ ఉంటాం కదా. సో కొంచెం ఆయిల్ అనేది ఈ వైట్ ప్లాస్టర్ మీద వేసామనుకోండి, అదేనండి ప్లాస్టర్ మీద వేసామనుకోండి, ఎక్కడైతే మనం అంటుకుంటుందో ఆ పార్ట్ అయితే అంటుకోకుండా ఉంటుంది. కొంచెం అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది. ఎంత క్లోజ్ చేసినా సరే అంటుకోదు. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు కానీ ఈ టిప్ని అయితే యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఒకవేళ ఆయిల్ రాయడం ఇష్టం లేకపోతే ఒక పిన్నీస్ అయినా టూత్ పిక్ అయినా మీరు పెట్టచ్చు. టూత్ పిక్ అనుకోండి, అటు ఇటు ఎడ్జ్లు పుచ్చుకుంటాయి కదా, అందుకే నేనైతే ఆయిల్ షేర్ చేశాను. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. అదేవిధంగా దారం కూడా మనం చుడుతూ ఉంటాము, చిక్కు పడిపోతూ ఉంటుంది కదా దారము. ఒక్కొక్కసారి ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ ఉంటాము. కొన్ని రకాల డార్క్ కలర్ థ్రెడ్స్ అయితే కానీ ఏంటంటే ఇలాగ పైన కట్ చేసి ఇలా పెట్టామనుకోండి, ఈ థ్రెడ్ అనేది చిక్కుపడదు, ఎక్కడుంది అని ఎత్తుకోనవసరం కూడా లేదు. ఈ టిప్ నచ్చిందా? ఒక లైక్ చేసేసేయండి. మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నా ఛానల్ అయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. సూదిలో మనం దారం ఎక్కించడం చాలా పెద్ద కష్టమైన పని. కొంచెం పెద్ద సూదులు అనుకోండి, కన్నాలు పెద్ద ఉంటాయి కాబట్టి ఈజీగా ఎక్కించుకోవచ్చు. కానీ ఈ చిన్న 2 టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఈ టిప్స్తో సూదుల దారం అనేది చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఫస్ట్ టిప్ అండి, పేస్ట్కి కొంచెం అనేది దారాన్ని ఇలా పేస్ట్ చూపించాం అనుకోండి, ఈ పేస్ట్ వల్ల ఏంటంటే దారం స్టిఫ్గా అవుతుంది. సో ఈజీగా సూదుల దారం అయితే ఎక్కించుకోవచ్చు. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ టిప్ అండి, నెయిల్ పాలిష్ కూడా ఇలాగే ఏంటంటే
ఎక్కడైతే మనం ఎక్కిస్తామో ఆ దారానికి నెయిల్ పాలిష్ లైట్‌గా మనం అద్దేసి, కొంచెం ఆరిన తర్వాత అంటే ఒక 2 సెకండ్‌లో అయితే ఆరిపోతుంది కదా! ఆరిన తర్వాత ఎక్కించారనుకోండి స్టిఫ్‌గా అయిపోయి ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు. పేస్ట్, నెయిల్ పాలిష్ 2 అందరింట్లో ఉండేవే కదా! ఇక నెక్స్ట్ టిప్ అండి గాజు సీసాలు. సో, గాజు సీసాలు పట్టుకోవడం చాలా జాగ్రత్తగా పెట్టాలి కదా! ఇది నేను కారపొడి అయితే వేసుకున్నాను. కారపొడి చేసుకొని దాంట్లో వేసుకున్నానండి. కానీ పట్టుకోవడం కొంచెం ఒక్కసారి గ్రిప్ జరిగిందంటే సీసా ఇరిగిపోతుంది. సో, మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్లు ఉంటుంది కదండీ! అంటే హెయిర్ పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు లేదంటే బ్లాక్ రబ్బర్ బ్యాండ్లు ఉంటుంది కదా! ఇదివరకు ఒకప్పుడు పెట్టుకునే వాళ్ళం కదా! అది కానీ ఆకుకూరలకు వస్తుంది కదా! ఈ రబ్బర్ బ్యాండ్లు ఇలాగైతే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా గాజు సీసాకైతే పెట్టుకున్నారనుకోండి ఈ గాజు సీసాకి మంచి సపోర్ట్‌గా ఉంటుందండి. చెయ్యి అనేది జారిపోకుండా ఈజీగా అయితే మనం క్యారీ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి చాలా రోజులైపోయింది ఈ సీసా అయితే. దీంట్లో అయితే నేను కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ ఫ్లోర్ పెద్దగా అవసరం ఉండదు కదా! సో, ఎంతకి ఓపెన్ అవ్వలేదు. ఈజీగా ఈ టిప్‌తో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేయాలంటే ఒక గిన్నెలో గోరువెచ్చని వాటర్ అయితే తీసుకోవాలి. హాట్ వాటర్ అయితే కాదు. గోరువెచ్చని వాటర్ తీసుకొని మనకి కప్పు మునిగే వరకైతే గిన్నెలో గోరువెచ్చని వాటర్ అయితే పోసుకోవాలండి. పోసుకొని ఒక 10-15 నిమిషాల పాటు అలా కదల్చకుండా అలా ఉంచారనుకోండి. మీది మూత తర్వాత మనం మూత అనేది శుభ్రంగా తుడుచుకోవాలి. లేదంటే లోపలికి వాటర్ వెళ్ళే ఛాన్స్ ఉంది కదా! సో, తుడిచేసుకొని మన కప్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఏంటంటే మూత తీసిన తర్వాత కూడా మనకు ఒక్కొక్కసారి వాటర్ వెళ్తుంది. ఇది గట్టిగా ఉంది కాబట్టి వాటర్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. వెళ్ళినా వెళ్ళకపోయినా పిండి అనేది పాడైపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి సీసా పైన అంచున ఒక్కసారి టిష్యూతో తుడిచేసుకున్నాం అనుకోండి, లేదంటే సాఫ్ట్ కాటన్ క్లాత్తో తుడుచుకున్నా కానీ మూత లోపల కూడా సాఫ్ట్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచేసుకోండి. నా టిప్స్ అందరికీ యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నానండి.